హార్మోనల్ ఇన్బ్యాలెన్స్లో భాగంగా ఈరోజైతే ఫ్రూట్ చాట్ ప్రిపేర్ చేస్తారంటే మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. ఫ్రూట్ చాట్ కావలసిన పదార్థాలు: అరటిపండు, కివి, పుచ్చకాయ ముక్కలు, చాట్ మసాలా, ఉప్పు, నిమ్మకాయ. ఫ్రూట్ చాట్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్లో భాగంగా ఆల్మోస్ట్ చాలా వరకు మనం అవాయిడ్ చేయాల్సిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో ఏం లేవు. సో సింపుల్గా ఒక చాట్ రెసిపీ తీసుకొచ్చారు. సో అరటిపళ్ళు, మళ్ళీ దీంట్లో కూడా మనం పుచ్చకాయ యూస్ చేసుకుంటున్నాం, కివి. సో స్టార్ట్ చేసే ముందు ఇవి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్కి ఏ విధంగా ఉపయోగపడతాయి చెప్పండి. మేజర్గా కివి అండ్ పుచ్చకాయ తీసుకుంటున్నాము. బనానా ఎందుకంటే ఒక ఫుల్ఫిల్లింగ్ కోసం అని చెప్పి తీసుకున్నాను అంతే. సో కివి వచ్చేసరికి మనకి దాంట్లో ప్రోబయోటిక్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో దీంట్లో కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో కూడా గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో గట్ హెల్త్ ప్రాపర్గా లేకపోతే కూడా ఫుడ్ డైజెషన్ అనేది ప్రాపర్గా అవ్వదు. దానివల్ల మనకు బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి సరిగ్గా లభించవు. సో దట్ అప్పుడు కూడా మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అండ్ వాటర్ మిలన్, మెగ్నీషియం అండ్ పొటాషియం ఈ కాంపౌండ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి బ్యాలెన్సింగ్ కోసం, లైక్ డిహైడ్రేషన్ అయినప్పుడు కానీ మన బాడీలో ఫ్లూయిడ్స్ అవి వెళ్ళిపోయినప్పుడు మనకు ఆ రిటెన్షన్ అనేది కావాలి కాబట్టి తీసుకుంటున్నాం. ఓకే, సో కివీలో కూడా ప్రోబయోటిక్స్ ఉంటాయి. సో కర్డ్ తినే వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు అయితే రీప్లేస్మెంట్. అంటే కర్డ్లో ఉన్నంత ఎక్స్టెంట్ అయితే ఉండవు, బట్ మినిమల్గా ప్రీబయోటిక్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ప్రాసెస్లోకి వెళ్దామా మరి? ఏం చేయాలి ఫస్ట్? మనకు మేజర్గా దీంట్లో పెద్దగా ప్రాసెస్ లేదు. ఇదేంటి అంటే జస్ట్ ఒక మిడ్ మార్నింగ్ స్నాక్ లాగా చూపిస్తున్నాం అనమాట. ఆ టైంలో కూడా మనం ఎక్కువగా ప్రాసెస్ అవి పెట్టుకోలేము కాబట్టి సింపుల్గా చూపిస్తున్నాం. దీంట్లో కటింగ్ ప్రాసెస్ ఒకటే ఉంటుంది. ఓకే, డన్. సో ఫస్ట్ నేను అరటిపండుని కట్ చేస్తాను. ఓకే, అశ్విని ఇలాగే కివీని కూడా కట్ చేసుకోండి. ఓకే, సో కివీ కట్ చేసుకునే ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను. సో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగా మనకి హెడేక్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటామా? అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒక్కొక్కసారి స్ట్రెస్ వల్ల కూడా అవుతుంది. సో స్ట్రెస్ ఎక్కువైనప్పుడు కూడా మన బాడీలో హార్మోనల్ చేంజెస్ వస్తుంది. సో ఆ స్ట్రెస్ వల్ల మనకి సిమ్టమ్ బయటికి కనిపించేది హెడేక్ ఉంటుంది. హెడేక్ ఉంటుంది, దాని మూడ్ స్వింగ్స్ అలాంటివి. మూడ్ స్వింగ్స్, స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ కూడా, డిప్రెషన్ అంటే మరి డిప్రెషన్ అంత ఎక్స్ట్రీమ్ వరకు వెళ్ళకుండా ముందే ఈ మూడ్ స్వింగ్స్ స్టార్ట్ అయ్యి కొంచెం హెడేక్ వస్తున్నప్పుడే కొంచెం మెడిటేషన్ అలాంటివి చేసి స్ట్రెస్ కంట్రోల్ చేసుకుంటే మంచిది. ఓకే, సో చాలా సమస్యలు ఉంటాయి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అంటే కనుక. దేనికి ట్రీట్ చేస్తారు అసలు డాక్టర్ దగ్గరికి వెళ్తే? అంటే ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటంటే అశ్విని, మన బాడీలో ఎండోక్రైన్ గ్లాండ్ అని ఒక గ్లాండ్ ఉంటుంది. అది దాని ఫంక్షన్ ఏంటి అంటే బాడీలో డిఫరెంట్ పార్ట్స్కి కావాల్సిన హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనం తిన్న ఫుడ్ అనేది ప్రాపర్గా ఎనర్జీలా కన్వర్ట్ అవ్వాలంటే అది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాలి. అండ్ థైరాయిడ్ అనేది మంచిగా కంట్రోల్గా నార్మల్ ఫంక్షనింగ్ ఉండాలి అంటే TSH, T4 ఇలాంటి హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉండాలి. సో మనం సరిగ్గా తినకపోతే లేకపోతే కొన్నిసార్లు హెరిడిటరీ వల్ల కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఓకే, సో అలాంటప్పుడు ఏంటి అంటే ఆ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వనప్పుడు ఆబ్వియస్లీ మనకు ఇంబ్యాలెన్స్ అయిపోయి ఇప్పుడు ఇన్సులిన్ లేదు అంటే డయాబెటీస్, TSH, T4 ఇవేవి లేవు లేదా ఎక్సెస్ ప్రొడ్యూస్ అయినాయి అంటే మనకు థైరాయిడ్ రావడం. అండ్ ఓవరీస్లో కొద్దిగా ప్రొడక్షన్, ఎగ్స్ ఫార్మేషన్ అది కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది అంటే ఇన్ఫర్టిలిటీ. అట్లా అది జనరల్గా జరుగుతుంది. అందరికీ ఒకటే అని కాకుండా ఒక్కొక్కలో మనకి ఒక్కొక్క డిఫరెంట్ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. బట్ అదేంటి అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటి అంటే ఆ హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవ్వకుండా మనం హెల్దీగా ఉండాలి అంటే ఫుడ్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఓవరాల్గా చెప్తున్నారు, జనరల్గా చెప్తున్నాము. బట్ ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో వాళ్ళకి ఏదైనా డయాగ్నోసిస్ వచ్చింది అంటే అప్పుడు దాని రిలేటెడ్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కానీ డైటరీ మోడిఫికేషన్స్ అనేవి చేసుకోవాలి. ప్రివెన్షన్ ఏమన్నా ఉందా? లైక్ మనం రాకుండా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అని? అది ప్రివెన్షన్ అంటే మనకి స్ట్రెస్ తగ్గించుకోవాలి, ప్రాపర్ స్లీప్ ఉండాలి, గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి లైక్ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ ఉండాలి. సో ఇవి జనరల్గా ఎవ్రీడే అండ్ ఇన్ అండ్ అవుట్లో మనం చేసేవి, బట్ అవి ప్రాపర్గా ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. ఓకే, బట్ ఇన్ కేస్ అది హెరిడిటరీ వస్తే ఎవరేం చేయలేరు. సో వచ్చినప్పుడు ఏ దానికి ఎఫెక్ట్ అవుతుందో దాని రిలేటెడ్ జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ మనం కివీని కూడా కట్ చేసుకోవాలి. సో అలా
లకే గారు, ఎలాగో మనం జాగ్రత్తలు తీసుకోవాలి ముందే అని చెప్పేసి అనుకున్నాం కదా. సో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వచ్చిన వాళ్ళు కానీ, లైక్ ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు కానీ, లేదా కొంచెం కంట్రోల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కానీ, మీట్ కానీ లైక్ రెడ్ మీట్ కానీ అండ్ అలాగే డైరీ ప్రోడక్ట్స్ ఏమైనా అవాయిడ్ చేయాలా? యా, అంటే డైరీ అయితే మేము అవాయిడ్ చేయమనే చెప్తాం యాక్చువల్లీ. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే మనకు బయట దొరికే మిల్క్ కానీ మీట్లో కానీ హార్మోనల్ ఇంజెక్షన్స్ అనేవి ఇస్తున్నారనమాట ఎక్కువగా. లైక్ బఫెలోస్కి కానీ మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ అవ్వాలి అని, అండ్ అనిమల్స్కి కూడా కొంచెం ఫ్లెష్ రావాలి, మజిల్ రావాలి అని చెప్పేసి ఇస్తున్నారు. సో అలాంటివి తీసుకోవడం వల్ల కూడా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ డయాగ్నోస్ అయినా లేకపోతే కొంచెం జాగ్రత్తలు తీసుకునే వాళ్ళకైతే అవాయిడ్ చేయమని చెప్తాం. దాని ఆల్టర్నేట్ అంటే ప్రోటీన్ కోసం వేరేది ఏదైనా సబ్స్టిట్యూట్ ఇంక్లూడ్ చేయమని చెప్తాము. అండ్ అట్ ద సేమ్ టైం మిల్క్ కోసం మనకి కాల్షియం రిచ్ ఫుడ్స్ వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ ఏవైతే సూటబుల్ అవి అడ్వైస్ చేస్తాం. ఓకే. సో ఇంకో కివిని కూడా ఇలాగే చిన్నగా కట్ చేస్తాం. త్రూ మెడిసిన్స్తో ఏమన్నా క్యూర్ చేసుకోవచ్చా? కంప్లీట్ క్యూర్ అనేది ఉందా హార్మోన్ ఇన్బ్యాలెన్స్కి? అంటే వాళ్ళ పర్టికులర్ దాన్ని బట్టి ఉంటుంది. లైక్ ఇన్ కేస్ ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ తక్కువగా ఉంటే మనం ఇన్సులిన్కి ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాము. అట్ ద సేమ్ టైం థైరాయిడ్కి కూడా పిల్స్ ఇస్తాము. అట్లా వాళ్ళ రిలేటెడ్ మెడికేషన్స్ అనేవి ఉంటాయి. ఫుడ్సే కాకుండా ఇంకా పిల్స్ కూడా ఇస్తారా? అంటే అది డయాగ్నోసిస్ అయ్యాకే ఇస్తారు. మనం ఇన్ కేస్ ముందే జాగ్రత్తగా ఉండాలి అనుకుంటే ఓన్లీ డైటే మనం ఫాలో అయితే సరిపోతుంది. ఓకే. ఇన్ కేస్ ఆల్రెడీ ఇంబ్యాలెన్స్ అయ్యింది అంటే దాన్ని ఎలాగా బ్యాలెన్స్ చేయాలని చెప్పేసి దాని రిలేటెడ్ మెడికేషన్ సప్లిమెంట్స్ అనేవి ఇస్తారు. ఓకే. మనం మిక్సింగ్ బౌల్లో రెడీ చేసుకుంటాం. సో ఫస్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న అరటిపండు అండ్ కివీని యాడ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ దీంట్లోకి పుచ్చకాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఓకే. దీంట్లో కొద్దిగా ఉప్పు, ఒకవేళ బీపీ అలాంటిది ఉంటే మాత్రం సాల్ట్ అవాయిడ్ చేసి నిమ్మకాయ పిండేసుకుంటే సరిపోతుంది. ఓకే. కొద్దిగా చాట్ మసాలా అండ్ ఫైనల్గా నిమ్మకాయ పిండేసుకో. ఓకే. సో దీన్ని ఒకసారి మిక్స్ చేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకో. ఓకే. సో దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకో. ఓకే, రెడీ పెట్టుకున్నాం ఆల్రెడీ. అశ్విని, మన ఫ్రూట్ చాట్ రెడీ అయిపోయింది. టేస్ట్. ఓకే. సో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్లో భాగంగా ఫ్రూట్ చాట్ ప్రిపేర్ చేసేసుకున్నామండి. చూడ్డానికే చాలా యమ్మీగా కనిపిస్తుంది. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఫ్రూట్ చాట్ కావలసిన పదార్థాలు: అరటిపండు, కివి, పుచ్చకాయ ముక్కలు, చాట్ మసాలా, ఉప్పు, నిమ్మకాయ. ఫ్రూట్ చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా అరటిపండు, కివీని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత పుచ్చకాయ ముక్కలు, ఉప్పు, చాట్ మసాలా, నిమ్మరసం వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఫ్రూట్ చాట్ రెడీ.